ఒక మంత్రం చేస్తున్నాడు అంటే ప్రార్థనా శ్లోకం ఉంటుంది దానికి. ఏదో గాయత్రి చేశాడు అనుకోండి, ముక్తా విద్రమహేమనీల ధవళఛాయైర్ముఖైస్త్రీక్షణై అన్నాడు అనుకోండి, ఇలా కూర్చునేటప్పటికీ గాయత్రి పరదేవత యొక్క పాదములు కనపడాలి అంతే. ఇక మళ్ళీ మనసుకి అయిపోయింది, నువ్వు బయటికి రావచ్చు. అందుకే ఓ మంత్రం ఉంటుంది, బ్రాహ్మణేభ్యో అనుజ్ఞాత గచ్చదేవి యథాసుఖంబో గాయత్రి మాత, నువ్వు వెళ్ళి రామ్మ అని. అది చెప్పే పర్యంతము దృష్టక్కడే ఉండాలి. నేను ప్రార్థనా శ్లోకం చెప్పేసి ఇలా కూర్చోవడం ఒకటే మిగిలి నా మనసు పరిపరి విధముల పరిభ్రమిస్తోంది అనుకోండి. పచ్చిమిరపళ్ళు వచ్చే రోజులు గుమ్మడికాయ ఎక్కడన్నా దొరికితే ఒడియాలు పెట్టుకోవచ్చు, ఒకసారి రైతు బజార్కి వెళ్దాం ఏంటని ఆలోచిస్తోంది అనుకోండి. ఇందుక గాయత్రి కాల్సిన మంత్రం చేసేటప్పుడు, జపం చేసేటప్పుడు అసలు శరీరావయవములు ఏవీ కదలకూడదు. అప్పుడు దీపం కుందులో నూనె వేసుకోవడం, ఒత్తులు వేసుకోవడం, అగరత్తులు పెట్టుకోవడం, పూజా సంభారాలు దగ్గరికి తీసుకుంటూ జపం చేసేయడం అలా చేయకూడదు. జపం చేస్తున్నాడని గుర్తు ఏమిటంటే శరీరావయవములు కదలరాదు. ప్రార్థనా శ్లోకం చేశాడంటే ఇంకంతే, జపంలో అలాగే కూర్చోవాలి. మనసు ఆ పరదేవత యందు పెట్టాలి. అది ఎలా పెట్టాలంటే తర్ఫీదు చేత మీరు ప్రార్థనా శ్లోకం చెప్పి ఇలా కూర్చునేటప్పటికి మనసు వచ్చి నిలబడిపోవాలి. అది మిగిలిన ఇంద్రియముల నుంచి విడిపోవాలి. అది దానికి మహాభారతంలో వ్యాసుడు ఒక ఉదాహరణ చెప్పాడు. ఆడుకుంటున్న పిల్లల్ని పట్టుకున్న తండ్రిలా అన్నాడు. 5 కొడుకులు ఉన్నారనుకోండి, చిన్నపిల్లలు 5 ఆడుకుంటూ ఉంటారు. అమ్మ ఉరే అన్నం కలిపేశాను రండిరా అంటూ వాళ్ళు ఆడుకుంటుంటారు. తండ్రి గబగబా వెళ్ళి ఈ 5 పిల్లల్ని పట్టుకుంటాడు. తండ్రి పరిగెత్తుకొస్తుంటేనే పిల్లలు ఆట ఆపేసి నిలబడిపోతారు. బాబాయ్ నాన్నగారు వస్తున్నారు కొట్టేస్తారు లేకపోతే. తండ్రి వెళ్ళి చేతులు పట్టుకుని రండిలాగా అంటాడు. అంతే, 5 పిల్లలు వెనక కూర్చోండి ఇలా కూర్చుంటారు. అన్నం తినండి రా అని తండ్రి వెళ్ళిపోతాడు. అంతే, 5 కూర్చుని అన్నం తింటారు. తండ్రి పరిగెత్తుకొచ్చి పట్టుకుంటే పట్టుబడి వెంట వెళ్ళిన పిల్లలలా అని వేశాడు ఉపమానం వ్యాస భగవానుడు. అలా 5 ఇంద్రియములు ఉత్తర క్షణంలో విషయవాసనల నుంచి వెనక్కి వెళ్ళిపోవాలి, వెనక్కి వెళ్ళిపోయి నిలబడాలి. అలా రాలేదనుకోండి, అలా చిత్తశుద్ధి కలగలేదనుకోండి, మనస్సు అలా చెప్పగానే వింటలేదనుకోండి, చాలా సాధన ఇంకా చెయ్యాలని గుర్తు. అంటే ఇంకా నీ మనసు పరిపక్వత పొందలేదు, అది నిలబట్టలేదని గుర్తు. అప్పుడు చిత్తశుద్ధి కొరకు ఈ శరీరాన్ని ఆధారం చేసి ఇంకా సాధన చెయ్యాలి. ఎందుకని మనస్సు ఏర్పడేది 6వ వంతు అన్నం వల్ల. మనసుకి శుద్ధి ఇదిగో స్నానాదులు, పటల పన్నము, వస్త్రము, నిత్య నైమిత్తిక కర్మలు, వీటి వల్ల. వీటి యందు ఇంకా మగ్నత పొందాలి. ఇందులో వేదాంతాన్ని అన్వయం చేసుకుని ఏం చెప్తారంటే, మనసు అలా నిలబడకపోవడానికి కారణం ఎక్కడుంది అంటే, మనసు నీ పిలుపుకి అనుసంధానం కావట్లేదు. ఒక పశువు వింటుంది. మొదట్లో కొత్తగా పుట్టినటువంటి గిత్తదూడ కొంచెం పెద్దదైపోయి ఎద్దయిందనుకోండి, ఇవాళ బండి కట్టించడానికి ముహూర్తం పెట్టించుకుంటారు, బండి కడతారు. బండి కట్టినప్పుడు రైతు ఏం చేస్తాడంటే ఆ బండి ఎత్తి పట్టుకుని అలవాటున్న ఎద్దుని ఓ పక్కన కడతాడు. కొత్త దూడని రమ్మంటాడు, దా దా అంటాడు, అది రాదు. ఇది కాడి మోస్తుంటే యువతల కాడి కొంచెం ఒరుగుతుంది, వెళ్ళి ఆ పలు పట్టుకుని బలవంతంగా లాక్కొస్తాడు. కాడి కింద మెడ పెడతాడు, అదేం విందది. ఇలా మెడ కింద నుంచి ఓ తాడు తీసి పక్కనున్న గుంజకేస్తాడు, వేసి బండిలో కూర్చోడు. ఎందుకంటే అవతల ఎద్దు మామూలుగా నడుస్తుంది, యువతల ఎద్దు అటు పక్కైపోతుంది. అందుకని దాన్ని దగ్గరుండి తోక మెలిపెట్టి దెబ్బలు కొట్టి నడిపిస్తాడు. పక్క ఎద్దుని చూసి మెల్లిగా నడవడం నేర్చుకుంటుంది. బండి కట్టడానికి రమ్మంటే రాదు. ఓ 6 నెలలు పోతుంది. పోయిన తర్వాత 2 ఎద్దులు పడుకుని గడ్డి మేస్తుంటాయి. ఈయన వచ్చి ఆ కాడి ఎత్తి పట్టుకుంటాడు, ఇలా ఇలా ఎత్తి పట్టుకుని అంటాడు. 2 లేచి వచ్చి కాడి కింద తలపెట్టేస్తాడు. ఏమనలేదు, రా అని కూడా అండవు. నాలుకతో చప్పుడు చేస్తే 2 ఎద్దులు కాడి కింద తలపెట్టాయి. ఒక పశువు, గడ్డి తినే పశువు శిక్షణకు అలవాటు పడిపోయింది. నీ మనస్సు వినకపోతే, రమ్మన్నప్పుడు రాకపోతే వెనక్కి అంటే చిత్తశుద్ధి లేదు, ఇంకా చాలా సాధన చెయ్యాలి. అందులో అరే మనకి వయసు అయిపోతోంది, రోజులు గడిచిపోతున్నాయి, ఈ మనసు లొంగట్లేదంటే ఒకటే కారణం, గత జన్మలలో చేసినటువంటి పాపరాశి చాలా విశేషంగా ఉంది. అందుచేత చిత్తమునకు శుద్ధి కలగట్లేదు, అది నిలబట్టలేదు. ఇప్పుడు ఆ పాపములను చాలా తొందరగా కడగాలి. తర్వాత అసలు భగవంతుని విషయం ముందు కడిగితే కదా, ఇల్లు కడిగితే కదా అన్నం పెట్టడం, ఇల్లే కడగపోతే అన్నం ఏమిటి ఇంకా. కాబట్టి ముందు శుద్ధి చెయ్యాలి.
ఈ చిత్తమునకు శుద్ధి కల్పించేటటువంటి ప్రయత్నంలో చాలా వ్యగ్రతతో చేసేటటువంటి వ్రతాన్ని కృచ్ఛ్రవ్రతము అంటారు. దానిలో శరీరాన్ని చాలా శోషింపచేస్తారు. పంచాగ్నిహోత్ర తపస్సు అని మీరు వినుంటారు. అంటే 4 వేపులా అగ్నిహోత్రం పెట్టుకుని మధ్యలో కూర్చుంటారు. కూర్చుని సూర్య భగవానుడి వంక కన్నార్పకుండా చూస్తూ మనసును నిలబెడతారు. శరీరం శోషించిపోతుంది అనమాట. ఉపనిషత్తు ఒక మాట చెప్పింది, నువ్వు అలాంటివి చెయ్యలేవు, చెయ్యకూడదు కూడా. సాధన అంత స్థాయిలో చేయడానికి మనం సరిపోం. నేను ఏదో అన్నాను కదా అని మీరు ఎవరు చేసే ప్రయత్నం చేయకూడదు. జ్వరం వచ్చినప్పుడు పంచాగ్నిహోత్రమే అన్నారు. జ్వరం వచ్చినప్పుడు భగవన్నామని చెప్పుకోగలిగితే పంచాగ్నిహోత్ర తపస్సే. ఒంట్లో వేడుంది కాబట్టి. పరమాచార్యకి ఒకప్పుడు 104 జ్వరం వస్తే ఆయన ఎండలోకి వచ్చి కూర్చుని భగవన్నామం ప్రణవం జపం చేశారు. నాకు ఇది పంచాగ్నిహోత్ర తపస్సు, నాకు ఇలాంటి అవకాశం మళ్ళీ ఎలా వస్తుందని అడిగారు మహానుభావుడైన. కాబట్టి కృచ్ఛ్రవ్రతము అంటే శరీరాన్ని చాలా తీవ్రంగా శోషింపచేస్తారు. శోషింపచేసి మనసుని వశం చేసుకుంటారు. ఈ వశం చేసుకునే ప్రక్రియలో ఉద్వేగ కారణములను గుర్తిస్తారు. మనసుకి ఉద్వేగం ఉంటే కదా పరిగెడుతుంది. ఈ ఉద్వేగము దేని వలన కలుగుతోంది చూసి దాన్నన్నింటినీ తీసేస్తారు. అన్నంలో ఉప్పు తీసేసే కారణాల్లో అదొకటి. ఉప్పు అన్నంలో ఉండి లోపలికి వెడితే మనసు చాలా తొందరగా పరిగెడుతుంది. ఉప్పు తగ్గించేశారనుకోండి, ఉప్పు తీసేసి అన్నం తిన్నారనుకోండి, ఉప్పు లేని అన్నం తింటే మనసుకు ఉండేటటువంటి చాంచల్యము తగ్గిపోయి శుద్ధి కలుగుతుంది దానికి. అంటే ఆయుర్వేదంలో కూడా ఉప్పు తగ్గించమని చెప్పడానికి కారణం అదే. సరే, ఇప్పుడు డాక్టర్లు కూడా ఉప్పు తగ్గించుకోండి అని చెప్తున్నారు, అది వేరు మాట అనుకోండి. కాబట్టి దానికి శరీరమును శోషింపచేసి చిత్తశుద్ధి కల్పించి మనసు నిలబెట్టేటటువంటి క్రమానికి కృచ్ఛ్రవ్రతము అంటారు. రెండవది చాంద్రాయణము అని ఒక వ్రతం. చాంద్రాయణ వ్రతం చాలా గమ్మత్తుగా ఉంటుంది. అందులో ఏం చేస్తారంటే, ఈ శరీరానికి ఇంత బలం, మనసుకి ఇంత బలం ఎక్కడి నుంచి వచ్చాయి? అన్నం వల్ల వచ్చాయి. అన్నం తింది, బాగా ఒంటికి శక్తి పట్టింది. ఆ శక్తి వలన ఒళ్ళు మనసు రెండు ఏకమయ్యాయి. ఇది ఏం చెప్తే అది అనుభవించడానికి దీనికి ఓపిక ఉంది. అందుకని దాన్ని కూడా పవిత్రం చేయడానికి ఏం చేస్తారంటే, ఒక్కొక్క తిథి యందు ఒక్కొక్క కబళం తగ్గించుకుంటూ వెళ్ళిపోతారు. ఇందులో 2 పద్ధతులు ఉంటాయి. ఒకటి నల్లచీమ పద్ధతి, ఒకటి గోధుమ గింజ పద్ధతి అని 2 పద్ధతులు. అంటే తేలికకు గుర్తు పెట్టుకోవడానికి, అంటే మనం ఎలాగో చేయలేమనుకోండి, అవన్నీ గుర్తు పెట్టుకుని చేసే వాళ్ళ కోసం అని తేలిక మార్గంగా ఆ పేర్లు పెట్టారు దానికి. ఒకటి నల్లచీమ పద్ధతి, ఒకటి గోధుమ గింజ పద్ధతి అంటారు. నల్లచీమ నడుస్తూ ఉంటుంది, పెద్ద పెద్ద నల్లచీమలు ఎడుతూ ఉంటాయి, మీరు ఎప్పుడు చూసి ఉంటారు. దాని మొదటి భాగం చాలా లావుగా ఉంటుంది. మధ్యలో చూస్తే అరే ఇంత సన్నగా ఉంది, వెనక భాగాన్ని ముందు భాగాన్ని ఇంత సన్నటి భాగం ఎలా పట్టుకుందిరా అనిపిస్తుంది. మళ్ళీ వెనక భాగం లావుగా ఉంటుంది. ఇలా లావుగా ముందు వెనక ఉండి మధ్యలో సన్నగా ఉన్నది నల్లచీమ. ఈ నల్లచీమ పద్ధతి అని ఒక పద్ధతి. అందులో ఏం చేస్తారంటే, పౌర్ణమి నాడు రుచితో సంబంధం ఉండదు. రుచితో సంబంధం లేకుండా ఆ పాత్రలో ఏ పదార్థాలు ఉన్నాయో అవి రజోగుణ తమోగుణ భూయిష్టమైన పదార్థములు ఉండవు. వాటిని కలిపేస్తారు. అంటే ఏదో పప్పన్నం కూరన్నం అలా కాదు, కలిపి 15 కబళములు తింటారు. 15 ముద్దలు తింటారు పౌర్ణమి నాడు. ఆ తర్వాత నుంచి పౌర్ణమి తర్వాత ఏమొస్తుంది? పాడ్యం వస్తుంది. ఆ తర్వాత తిథికి 1 ముద్ద తగ్గిస్తారు, 14 ముద్దలు. ఆ తర్వాత విధియకి 13 ముద్దలు, తదియకి 12 ముద్దలు, సవితికి 11 ముద్దలు. ఇలా ఒక్కొక్క ముద్ద తగ్గిస్తూ అమావాస్య దగ్గరికి వస్తారు. అమావాస్య దగ్గరికి వచ్చేటప్పటికి ఇక ముద్దలు ఉండవు. ఎందుకంటే మరి ప్రథమ తిథి దాటిపోయారుగా. అమావాస్య దగ్గరికి వచ్చేటప్పటికి పూర్ణోపవాసం చేస్తారు. అసలు ఇక అన్నం మెతుకు ముట్టుకోరు. చాంద్రాయణ వ్రతం చేసే వాళ్ళకి మాత్రం ఒక్క అమావాస్య ఉపవాసం, ఏకాదశి ఉపవాసం ఉండవు. అమావాస్య పూర్ణోపవాసం చేస్తారు. అమావాస్య పక్కన ఉన్న పాడ్యమి నాడు మళ్ళీ 1 ముద్ద తింటారు. విధియ 2 ముద్దలు, తదియ 3 ముద్దలు, సవితి 4 ముద్దలు, పంచమి 5 ముద్దలు, షష్ఠి 6, సప్తమి 7, అష్టమి 8, నవమి 9, దశమి 10, ఏకాదశి 11, ద్వాదశి 12, త్రయోదశి 13, చతుర్దశి 14, పౌర్ణిమ మళ్ళీ 15 ముద్దలు తింటారు. అందుకని నల్లచీమలా ముందు లావుగా ఉంటుంది, వెనక లావుగా ఉంటుంది. 15 ముద్దలు. మధ్యలో అమావాస్య దగ్గరికి వచ్చేటప్పటికి ఉపవాసం, అందుకని సన్నగా ఉంటుంది.
అందుకని గుర్తుపెట్టుకోవడానికి నల్లచీమ పద్ధతి అంటారు దాన్ని శాస్త్రంలో. రెండవది ఉంటుంది, దాన్ని గోధుమ గింజ పద్ధతి అంటారు. అంటే 15 ముద్దలతో ప్రారంభం చేయడం కాకుండా, గోధుమ గింజ చూడండి, ముందు చిన్న మొనలా ఉంటుంది, చివర మొనలా ఉంటుంది, మధ్యలో లావుగా ఉంటుంది గోధుమ గింజ. ఆ గోధుమ గింజ పద్ధతిలో ఏం చేస్తారంటే పాడ్యమి నాడు మొదలు పెడతారు, శుక్లపక్ష పాడ్యమి నాడు మొదలు పెడతారు. శుక్లపక్ష పాడ్యమి ఒక్క ముద్ద, అదేంటి కృష్ణపక్ష పాడ్యమి నాడు మొదలు పెడితే అంటే పౌర్ణమి ముందుకు రావాలి, పౌర్ణమి ముందుకు వచ్చేటట్టుగా పాడ్యమి నాడు ఒక ముద్ద, విధియ నాడు 2 ముద్దలు, తదియ నాడు 3 ముద్దలు, చవితి నాడు 4 ముద్దలు, అలా వెడుతూ చతుర్దశికి 14 ముద్దలు, పౌర్ణమి దగ్గరికి వెళ్ళేటప్పటికి 15 ముద్దలు. అంటే అక్కడ ముందు చిన్న కొనల ఒక్క ముద్దతో మొదలవుతుంది, మధ్యలోకి వెళ్ళేటప్పటికి లావుగా ఉంటుంది, అంటే 15 ముద్దలు. మళ్ళీ అక్కడి నుంచి తగ్గించుకుంటూ వచ్చేస్తారు. కృష్ణపక్షంలో ఒక్కొక్క ముద్ద బహుళపక్షం తగ్గిపోతుంది. చివరకు వచ్చేటప్పటికి అమావాస్య, మళ్ళీ చిన్న కొన ఉంటుంది, అంటే ఉపవాసం. అందుకని దాన్ని గోధుమ గింజ పద్ధతి అంటారు. ఇందులో చంద్రుడి యొక్క వృద్ధిక్షయాల్ని ఆధారంగా చేసుకుంటారు. చేసుకుని ఒక్కొక్క తిథికి 1 ముద్ద, 2 ముద్దలు, 3 ముద్దలు, 4 ముద్దలు అంతే. అలా తిని ఏం చేస్తారంటే ఈ శరీరమునకు అన్నాన్ని తగ్గిస్తారు. అన్నాన్ని తగ్గించేసి ఊపిరిని వశం చేసుకుంటారు. అంటే ఊపిరి విపరీతమైన వేగం పొందకుండా చూసుకుంటారు. కామము కానీ క్రోధము కానీ ఈ రెండిటిలో ఏది కలిగిన ఊపిరి యొక్క వేగం పెరుగుతుంది. ఆయుర్దాయము తగ్గిపోవడానికి కారణాలు 2 చెప్తారు వేదాంత శాస్త్రంలో. 1 ఎక్కువ మాట్లాడడం, 2 ఈ కామక్రోధముల యందు ఊపిర్లు తొందరగా పీల్చడం. ఎక్కువ ఎవరు మాట్లాడతారో వాళ్ళ ఆయుర్దాయం తగ్గిపోతుంది అని. అందుకే గురువు ఎప్పుడైనా మాట్లాడితే శిష్యులు ఎప్పుడు ఒక్కటే మాట చెప్తారు, గురువు గారు శ్వాస మన కోసం ఖర్చు అయిపోయింది అంటారు. ఎందుచేత అంటే గురువు మాట్లాడకపోతే శిష్యుడికి ఎలా తెలుస్తుంది? శాస్త్రం చదువుకున్నవాడు ఆయన, చదువుకోని వాళ్ళు వీళ్ళకి తెలియాలంటే ఆయన చెప్పాలి. ఆయన చెప్పడంలో మాట్లాడడంలో ఆయన ఆయుర్దాయం క్షీణించిపోతుంది. ఆయన శ్వాస మా కోసం పెట్టారు, శ్వాస ఊపిరిని మా కొరకు పెట్టాడు కాబట్టి ఆయన్ని మేము రక్షించుకుంటా ఉంటారు. అందుకు శుశ్రూష వచ్చింది గురువు, అందుకు ఆయనకి ఖేదపడకుండా కాపాడుకుంటూ ఉంటారు. సరే, అందుకని మౌనము అన్నది రావడానికి కారణాల్లో అదొకటి. మౌనవ్రతం చేస్తుంటారు. అసలు వేదాంతమునందు ఒక మాట ఉంది, మౌనవ్రతాన్ని కానీ శాస్త్రీయంగా చేసిన వాళ్ళకి శంఖనాదం, వీణానాదం, మెరుపులు వినపడి కనపడతాయి. పరమాచార్య స్వామి వారు అనుభవిస్తూ ఉండేవారు. మౌనము ఆత్మసాక్షాత్కారమునకు చాలా దగ్గరగా తీసుకెడుతుంది అని. ఆ మౌనవ్రతం చేయడం రావాలి, అది ఆ సిద్ధాంతాన్ని పట్టుకుని జాగ్రత్తగా చేయవలసి ఉంటుంది. అది కాబట్టి కృచ్ఛ్ర చాంద్రాయణ వ్రతము అన్న వ్రతం చేస్తారు. ఆ వ్రతం చేసినప్పుడు ఏం చేస్తారంటే ఆహార శుద్ధి చేత ఊపిరిలను నియంత్రించి మనసుని నిలబెడతారు. ఊపిరి మీరు వేగంగా తీస్తున్నారనుకోండి, మనసు చాలా తొందరగా పరిగెడుతుంది. ఊపిరిని మీరు మెల్లగా తీస్తున్నారనుకోండి, మనస్సు నిలబడుతుంది. అందుకే పూజ దగ్గరికి వెళ్ళగానే ప్రాణాయామం చేయిస్తారు. మీరు అందుకే చూడండి, ఉత్తిష్టంతో భూత పిశాచాహ ఏతే భూమి భారకాహ అని ప్రాణాయామ్య అని ప్రాణాయామం చేసి ఒక ముక్కు మూసి 2వ ముక్కులోంచి తీసి కుంభకం చేసి దాన్ని మళ్ళీ యువతల ముక్కులోంచి విడిచిపెడతారు. తర్వాత ఊపిరిని మెల్లగా తీస్తూ పూజ చేస్తే ఏమవుతుందంటే మీ మనస్సు నిలబడుతుంది. ఎందుకంటే మనస్సుతో మీరు చేసినదేదో అది ఈశ్వరుడు పుచ్చుకుంటాడు. అదే ఊపిరి గబగబ గబగబ తీశారనుకోండి, మనస్సు కదిలిపోతుంది, వెళ్ళిపోతుంది ఇంకో చోటికి. అందుకే కోపం జాస్తిగా వచ్చిందనుకోండి, మనసు కదిలిపోతుంది. కోరిక చాలా తీవ్రమైందనుకోండి, మనసు కదిలిపోతుంది. కామము క్రోధమును ఆపాలనుకోండి, ఇంద్రియములను వశం చేసుకోవాలనుకోండి, శరీరమునకు అన్నం తగ్గిస్తారు, ఊపిరిని నియంత్రిస్తారు ప్రాణాయామంలో. అందుకే ప్రాణాయామం నేర్పేటప్పుడు అందరినీ కూర్చోబెట్టి మనందరం 30 మాటలు ప్రాణాయామం చేద్దాం అనకూడదు, తప్పది. ఎందుకనంటే మీరు చూడండి, పేడియాట్రిక్ డోస్ అని ఒకటి ఉంటుంది. పెద్దవాళ్ళకి ఇచ్చేటటువంటి మందు పిల్లలకి ఇవ్వరు. పిల్లలకి ఇచ్చేటటువంటి డోసేజ్లో దాంట్లో సాంద్రత తగ్గుతుంది. పెద్దవాళ్ళకి ఇచ్చేది వేరుగా ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా అలా ఉంటుంది. వేదాంతంలో కూడా ప్రాణాయామం అందరూ ఒకలా చేయలేరు. ప్రాణాయామం చేసేటప్పుడు మనిషి శక్తిని బట్టి ఉంటుంది. అందుకే యోగాచార్యులు అది తెలిసి ఉంటారు. వీడి శక్తి ఎంత ప్రాణాయామం వీడు చెయ్యగలడు చూస్తారు.
అన్ని ప్రాణాయామాలే చేయించాలి. అది కానీ దాటి చేశారనుకోండి పిచ్చి వస్తుంది, మతిభ్రమణం వస్తుంది, హెల్యూసినేషన్స్ అంటారే అవి వస్తాయి. నేను మామూలుగా చెప్తున్నాను అనుకుంటున్నారేమో, నేను పతంజలి యోగ భాష్యం నుంచి చెప్తున్నాను. కాబట్టి ప్రాణాయామం చేయించేటప్పుడు ఎవరి సత్తా ఎంత, ఎవరి శక్తి ఎంత తెలిసి చేయించాలి. లేకపోతే ఏదో మిడిమిడి జ్ఞానంతో వైద్యం చేసేసినట్టు ఉంటుంది. వైద్యుడు అంటే ఆయన ఎంతో చదువుకున్నాడు, ఆయన అంత చదువుకున్నప్పుడు ఆయన వైద్యం చేస్తాడు. అది కూడా పెద్ద డాక్టర్ గారి దగ్గర కూర్చుని ముందు చేసి అప్పుడు వైద్యం చేస్తాడు. అంతేగాని ఏదో నువ్వు 4 విషయాలు, ఇక్కడ గుండెకాయ ఉంటుంది, దాని కింద కడుపు ఉంటుంది, పెద్ద ప్రయాలు ఉంటాయి, చిన్న ప్రయాలు ఉంటాయని తెలిసి నేను చేసేస్తానంటే వైద్యం ప్రాణాలు పోతాయి అవతల వాడికి. అలా చేయకూడదు. యోగము కూడా అంతే. యోగశాస్త్రం చేత ఆరోగ్యాన్ని నిలబెట్టుకోవడము అంటే అంత జాగ్రత్తగాను చేయించమనే భాష్యాలు. కాబట్టి ప్రాణాయామం తెలిసి శరీరాన్ని సాత్వికాహారంతో పెట్టి నిలబెట్టి ప్రాణాయామం చేస్తే మనసు నిలబడుతుంది, చిత్తమునకు శుద్ధి కలుగుతుంది. ఇప్పుడు ఇంత ప్రయత్నం దేనికి చేయడం? సరే, ఇదంతా చాలా పెద్ద విషయం ఉంటుంది. తపస్సులో అంతర్భాగంగా చిత్తశుద్ధి కొరకు చేసేటటువంటి పరిశ్రమ అనన్య సామాన్యం. అసలు కొన్ని వేల పుటల వ్యాఖ్యానం ఉంటుంది తపస్సు అనగా ఏమి అన్నదానికి. అబ్బో, భగవద్గీతలో కూడా అనుద్వేదకరం వాక్యం, అందులో తపస్సు అంటే ఇలా ఉంటుందని గీతాచార్యుడు వర్ణిస్తాడు. అంత కష్టపడి ముందు ఇంద్రియాల్ని, మనసుని, చిత్తాన్ని, అహంకారాన్ని, శరీరాన్ని వశం చేసుకుంటాడు. ఎందుకంటే జపం చేస్తే ఒకలా కూర్చోవాలి, ధ్యానం చేస్తే ఒకలా కూర్చోవాలి, పూజ చేస్తే ఒకలా కూర్చోవాలి, ఆచమనం చేస్తే ఒకలా కూర్చోవాలి. మీరు అన్నిటికీ ఒకలా కూర్చుంటానంటే సిద్ధించవు. దైవానుగ్రహాన్ని పొందాలంటే తపస్సు అంటే అన్ని నియమాలు ఉంటాయి. ఆ నియమపాలనం చెయ్యాలి. వేదభాష్యములను చూడాలి. ఓ, ఇలా చెయ్యవలసి ఉంటుందని అలా చెయ్యవలసి ఉంటుంది. అలా చేస్తే దాన్ని తపస్సు అంటారు. అంతేగాని నాకు చాలా పని ఉందండి, నేను ఇలా కూర్చొని ఆచమ్యాకేసి జుర్రు జుర్రు జుర్రుని తాగేసి అక్కడి నుంచి అంత నీళ్లు తెల్లేసి పూలు వేసి నానా అల్లరి చేసేసి మొగుడు పూజ చేసుకెళ్ళాడంటే పెళ్ళం అలోమని ఏడిచేలా చేసేసి వెళ్ళిపోకూడదు. అందంగా ఉండాలి పూజ చేస్తే. అలా ఉండి చేసి నీ చిత్తము శుద్ధి పొందితే ఒక ముక్కు గ్రంథంలోంచి వెళ్ళే ఊపిరి మారుతుంది యోగమనందు. దాన్ని శంకర భగవత్పాదులు సౌందర్యలహరిలో అసౌనాసావంశస్తు హినగిరి వంశధ్వజపటి, దానికి లక్ష్మీధర వ్యాఖ్యలో చెప్తారు. అంత గొప్ప స్థితిని పొంది దేహము వశమై, మనసు వశమై, ఇంద్రియములు వశమైతే తండ్రి తీసుకొచ్చినట్టుగా వచ్చి ఒక చోట కూర్చుంటే అప్పుడు ఏమవుతుంది అని అడిగారు. తపసా జిజ్ఞాసస్య అన్నారు. అసలు ఈశ్వరుడు ఎక్కడున్నాడు రా? వాడు ఉన్నాడు అంటున్నారు, వాడు లోపల ఉన్నాడు, ఆకలేసేట్టు చేస్తున్నాడు, లోపల పదార్థం అయిపోతే ఆకలేస్తోంది, నీళ్ళు అయిపోతే దాహం వేస్తున్నాయి, ఇక్కడెక్కడో ఏదో తేడా వస్తే నిప్పిడుతోంది, వాడు లోపల ఉండి నిర్వహిస్తున్నాడు, బయట ఉండి నిర్వహిస్తున్నాడు, భూమి తిరుగుతోంది, సూర్యుడి చుట్టూ తిరుగుతోంది, ఋతువులు ఏర్పడుతున్నాయి, చెట్లు చిగరుస్తున్నాయి. ఇవన్నీ చేస్తున్నవాడు ఎవరు అని అనుమానం కలుగుతుంది. వాడిని పట్టుకోవాలన్నది జిజ్ఞాస. ఆ దర్శనమును పొందాలి. ఇప్పుడు శుద్ధి కలిగింది, చిత్తశుద్ధి, అధికారము. ఈ శరీరంతో, ఈ నేత్రములతో ఈశ్వర దర్శనమును పొందడానికి అర్హత పొందుతాడు. అర్హత పొందితే అటువంటి వాడు కూర్చుని ఉండగా అప్పుడు వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసస్తు పారే సర్వాణి రూపాణి విచిత్య ధీర నామాని కృత్వాభివదంత్యదాస్తే. ఈ మాంసనేత్రముల చేత చూడబడడానికి వీలుగా వాడు ఎలా చూడాలనుకుంటున్నాడో అలా పరమేశ్వరుడు దిగి వచ్చి వాడికి కనపడతాడు, దర్శనమవుతుంది. లేదా తన ఆత్మ యొక్క స్థితి తాను ఎరుకలోకి తెచ్చుకుంటాడు. అసలు సత్యమైనది అది దీన్ని తొడుక్కుందిరా, అది నేను, ఇది నేను కాదని తెలుసుకుంటాడు. అది తెలుసుకున్న ఉత్తర క్షణంలో తపస్సిద్ధిని పొందాడంటారు. ఆ చిత్తశుద్ధి పొందిన తరువాత ఆ జిజ్ఞాసతో బ్రహ్మమును తెలుసుకోవాలి, 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 తెలుసుకోవాలి. దానికి ఆధారం స్వాధ్యాయం చేస్తాడు. స్వాధ్యాయం అంటే వేదాన్ని స్వరంతో అదే పనిగా చదువుతాడు, వేద భాష్యం చదువుతాడు, శిష్యులకి వేద పాఠం చెప్తాడు. అందుకే శ్రోత్రియం బ్రహ్మనిష్టం, ఎప్పుడు బ్రహ్మమునందు నిష్ఠుడై ఉంటాడు. అంత చేస్తే, అంత జిజ్ఞాసు అయితే ఈశ్వరుడు అనుగ్రహించి ఆత్మని ఎరుకలోకి తీసుకొస్తాడు. అప్పుడు అంతటా ఉన్న ఆత్మ ఒకటిగా కనపడుతుంది. మహాభారతంలో వ్యాస భగవానుడు అంటాడు, అప్పుడు ఎలా ఉంటుంది పరిస్థితి అని అడిగాడు. అంటే ఒక కొండ శిఖరం మీద నించుని కింద వెళ్ళేటటువంటి జనాన్నందరినీ చూస్తుంటే ఎలా ఉంటుందో,
తాను ఆత్మగా నిలబడి మిగిలిన వాళ్ళందరినీ చూస్తుంటే యానిశా సర్వభూతానాం తస్యా జాగర్తి సంయమి అని భగవద్గీతలో గీతాచార్యుడు చెప్తాడే, అలా శరీరధారులైన వారు భోగముల కొరకు తిరుగుతుంటే తాను సమస్త ఆనందమునకు ఆలవాలమైన ఆత్మగా, ఎన్నడూ లేనివాడు కాడు, ఎప్పుడూ ఉండేటటువంటి సనాతనుడిగా, శరీరమునందు భ్రాంతి లేనివాడిగా, ఈ పడిపోవడమే చిట్ట చివరి పడిపోవడం, ఇక నేను పుట్టవలసిన అవసరం లేదని తాను పండిపోయి ఇది పడిపోవడాన్ని ఎదురు చూస్తూ, పడిపోయే వరకు దీనికి ఆకలేస్తే దీనికి ఆకలేసిందని, నిద్రపోతే ఇది నిద్రపోయిందని, నిప్పెడితే దీనికి నిప్పెట్టిందని తాను సాక్షిగా ఉంటూ తాను ఆత్మగా నిలబడి ఈ శరీరం పడిపోయిన తరువాత తాను అనంతమైనటువంటి ఆత్మయందు ఒకటిగా ఉండిపోతాడు. అప్పుడు ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరం ఉండదు. ఆ స్థితికి చేరుకున్నవాడెవరో ఆయన్ని జీవన్ముక్తుడు అంటారు. మోక్షమును పొంది శరీరముతో ఉన్నాడు ఆయన. అలా కొంతకాలం ఉంటాడు, ప్రారబ్ధ కర్మ అయిపోయి ఇది పడిపోయే వరకు ఉంటాడు. దానికి పూర్వాంగమునకు తపస్సు అని పిలుస్తాడు. ఇంత పెద్ద కర్మ చేస్తే, ఇంత చిత్తశుద్ధి కొరకు ప్రయత్నం చేస్తే, నేను అంతా చెప్పానని మాత్రం మీరు అనడానికి వీల్లేదు. నేను అంతా చెప్పలేదని నేనే చెప్తున్నాను. ఎందుకంటే కొన్ని వేల పుటల వ్యాఖ్యానాలు ఉన్నాయి. నేను మీకు అందించే ప్రయత్నం మాత్రమే చేశాను. ఇలా ఉంటుంది సుమా అని దాన్ని పైనుంచి విహంగ వీక్షణం చేశాను. అసలు ఇంకా నేను లోతులకు వెళ్ళి మాట్లాడితే నేను కొన్ని నెలల ప్రసంగం చేయవలసి ఉంటుంది ఒక్కొక్క పుష్పం మీద. అందుకే ఇవి తరగని పుష్పములు అన్నాడు. వీటి వలన విష్ణువు ప్రీతి చెందుతారు అన్నారు. అందుకని అంత నిగ్రహాన్ని పాటించి అలా బ్రహ్మ జిజ్ఞాసు అయిన వాడెవడున్నాడో వాడు ఈశ్వరాభిముఖమవుతున్నాడు. కానీ మీతో నేను ఒక మాట చెప్తాను, బాగా జ్ఞాపకం పెట్టుకోండి. నేను చెప్తున్నటువంటి ఉపన్యాసాన్ని మీరు తదేక దీక్షతో ఎవరైనా విన్నారనుకోండి, విని మీరు ఇంటికి వెళ్ళి పడుకున్నారనుకోండి, మీకు నా మాటలు వినపడుతుంటాయి నిద్రలో. కారణం ఏమిటో తెలుసా? మీ మనసు లగ్నం అయిపోయింది బాగా. అలా లగ్నం అయిపోయిన కారణం చేత నిద్రలో కూడా నా మాట వినపడుతూ ఉంటుంది మీకు. అలాగే భగవంతుని యందు మునక వేసేసాడు అనుకోండి, ఆచారకాండని అడ్డు పెట్టుకుని నిత్య నైమిత్తిక కర్మల చేత ఒక నిమిషం ఇంకొక దాని గురించి ఆలోచించడానికి ఇక ఖాళీ లేదు. ఎందుకనంటే కాలంలో ఒక కాలం తర్వాత ఒక కాలంలో చెయ్యవలసిన వచ్చి మీద పడిపోతున్నాయి. అవి చేసుకోవడం, సిద్ధం చేసుకోవడం, ఈశ్వరారాధన విసుగు లేకుండా ఉత్సాహంతో, విసుగుతో చేయకూడదు. అందుకే జిజ్ఞాసు అయి సంతోషంగా అలా. అందుకే పగటి నిద్ర లేదు అసలు. ఎక్కడ నిద్రపోవడం ఉందా? ఎక్కడైనా ఎక్కడ ఉండదు. అలసట లేదు. రాత్రి ఎప్పుడో పడుకుంటాడు. ఆ పడుకునే ముందు కూడా 11 మార్లు శివనామని చెప్పి పడుకుంటాడు. ఆ పడుకున్నప్పుడు నిద్రలో కూడా అతనికి ఇంకా భగవంతుడు, ఆరాధన, స్వాధ్యాయం, ఆయన చేసిన ఆ పాఠం చెప్పడం, శిష్యులు అవే వినపడుతుంటాయి. అసలు అతని ఇంద్రియముల యందు కానీ ఆయన చిత్తమునందు కానీ అన్యమైనటువంటి కోరిక ప్రవేశించదు. అసలు ఆయనకు ఆలోచన ఉండదు. ఆయనకి ఏమైందో తెలియదు. ఆయనకి 24 గంటలు భగవంతుడే. మళ్ళీ తెల్లవారింది లేచిపోవడమే. పరదేవత వెంట తిరుగుతుంది. ఆ తపస్సు సిద్ధించిన తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు మంచం మీద పడుకుంటే అమ్మవారు గుమ్మం మీద కూర్చునేది. తెల్లవారుజామున 3 అయ్యేటప్పటికి ఆయన ఇంకా నిద్ర లేవకపోతే అమ్మవారు తట్టి లేపేది. 3 అయింది, నారాయణ శాస్త్రి లేచి సంధ్యావందనం చేసుకోవాలి, లే 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 అని లేపేది. అమ్మవారు లేపితే ఆయన లేచి స్నానం చేసేవారు. ఆయన పడక్కుర్చీలో పడుకుంటే నేను వెళ్ళి చూసి వచ్చాను చందోలు. ఆయన పడుకునే కుర్చీ, ఆయన పడక్కుర్చీలో పడుకునే కుర్చీ ఒకటి ఉంటుంది. ఆ కుర్చీలో పడుకుంటే రాఘవనారాయణ శాస్త్రి గారిని చూడాలని పక్క ఊళ్ళ నుంచి వచ్చేవాళ్ళు. వచ్చి ఆయన్ని చూసి, అమ్మ రాఘవనారాయణ శాస్త్రి గారు ఉన్నారా అమ్మా అని అడిగేవారు. రాఘవనారాయణ శాస్త్రి గారు ఉన్నారా అమ్మ అంటే అవేమే, నేనే రాఘవనారాయణ శాస్త్రిని అనేవారు ఆయన. ఆ పరాచకం ఆడకండి అమ్మా, మీరేమో చీర కట్టుకుని నగలు పెట్టుకుని మీరు అలా కనపడుతూ మీరు రాఘవనారాయణ శాస్త్రి గారు ఏంటి, ఆయన మగ ఆయన కదమ్మా, మాకు ఒక్కసారి వారి దర్శనం చేసుకుంటాం పిలవండమ్మా అని అడిగేవారు. చాలా మందికి ఈ పాటి ఆ పాటి అమాయకత్వంతో కూడిన చిత్తశుద్ధి ఉన్న వాళ్ళకి రాఘవనారాయణ శాస్త్రి గారు అమ్మవారిలాగే కనపడేవారు కుర్చీలో పడుకుని. అంతవరకు ఎందుకండి? ఆ తపస్సిద్ధి మహానుభావుడిది. 8 మానిల బియ్యం పోసి పాయసం ఉండేవారు వారి భార్య గారు. పరదేవత ముందు పెట్టి నివేదన చేసేవారు. నేను ఆయన సింహాసనం, ఆయన పూజా మందిరం చూసొచ్చా. వాళ్ళ అబ్బాయి కూడా ఇప్పుడు అదే స్థితిలో ఉన్నారు. అంతటి ఆ భక్తి ఉన్మాదం, ఆ జపం ఎప్పుడు పెట్టి ఆ 8 మానిల బియ్యం పాయసం నైవేద్యం పెట్టేవారు అమ్మవారికి. నైవేద్యం పెట్టి ఆ పాత్ర తీసుకొచ్చి పీట వేసి పొడుగ్గా హాల్ ఉంటుంది. ఆ హాల్ మధ్యలో పీట మీద పెట్టేవారు మూత పెట్టి.
ఎవరింటికి రానివ్వండి, అన్నం తిన్నావురా, అయ్యా ఇప్పుడే వచ్చి ముందు అన్నం తినరే తర్వాత మాట్లాడతాను. సాయంకాలం ఒక రోజున 7 గంటలకి 400 మంది వచ్చారు, వెళ్ళి అన్నం తినండి అన్నారు. 400 మంది వెళ్ళి అన్నానికి కూర్చున్నారు. మరి భార్య గారు నవ్వుతూ వెళ్ళి పాత్రలో అన్న ఆ పాయసం తీయా గిన్నెలో వేసుకోను, పాయసం తీయా గిన్నెలో వేసుకోను, తీసుకురాను వడ్డించను. పాయసం గిన్నెలో పాయసం అయిపోయిందని గుర్తు ఏంటంటే ఇంకా అతిథులు రారు అని గుర్తు. అతిథి వస్తానంటే పాయసం ఉండేది. ఇన్ని 100 మందికి పాత్రలోంచే వడ్డించేవారు. ఎప్పటివారో గారు రాఘవనారాయణ శాస్త్రి గారు, మొన్నటి వారు. కానీ రాఘవనారాయణ శాస్త్రి గారి నియమ పాలనం వింటే గుండెల మీద చెయ్యేసుకుని అలా ఉండిపోతారు. అలా ఉంటుంది. అంత నియమ పాలనం చేశారు, అంత తపస్సు చేశారు. పలికింది పరదేవత ఆయనకి. ఆయన ఇంట తిరుగుతూ ఉండేది బాల, గజ్జెల చప్పుడు వినపడుతూ ఉండేది అందరికీ. మీరు కావాలంటే నేను అబద్ధం చెప్పాను అనుకుంటే మీరు చెందోలు వెళ్ళి చూడొచ్చు, ఎంతో దూరం కాదు, తణుకు పక్కనే. ఇప్పటికీ మీరు ఆ ఇంటి దగ్గరికి వెళ్ళి చూడొచ్చు, అంతటి మహానుభావుడు. కాబట్టి అప్పటికీ ఇప్పటికీ సనాతన ధర్మంలో తపస్సు అంటే అంత గొప్పది. తపించుట, ఈశ్వరుణ్ణి చూడాలి, చూడాలి, వినాలి. వాళ్ళకి వినపడ్డాయి మంత్రాలు. అందుకని వాళ్ళు మీరు ఏ మంత్రం విన్నా కూడా ఋషి ఉంటారు. అందుకే ఋషి, దైవము, ఛందస్సు, మంత్రము, బీజాక్షరం 5 ఉంటాయి. ఆ ఋషులకు వినపడ్డాయి. ఆ వినపడ్డవన్నీ మంత్రాలుగా వచ్చాయి. అందుకని అంత పవిత్రమయ్యాయి మంత్రములన్నీ. మననాత్ త్రాయితే ఇతి మంత్ర, అది మననం చేస్తే చాలు శక్తినిస్తుంది, మననం చేస్తే చాలు రక్ష చేస్తుంది. అటువంటి స్థితిని పొందారు. కాబట్టి తపస్సు అంత గొప్పది. శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.